హాయ్ అండి. ముందుగా అందరికీ నమస్కారం. లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా డేస్ అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియో అయితే మా అమ్మ వాళ్ళ గృహప్రవేశం వీడియో అనమాట. ఆల్మోస్ట్ 8-9 మంత్స్ అయిపోతుంది. నాకు ఇప్పుడు టైం దొరికింది పోస్ట్ చేయడానికి. ఆ రోజు మార్నింగ్ నేను హెడ్ బాత్ చేసేసాను. కిచెన్లో పాలు పొంగిస్తారు కదా, అక్కడ నాకు వచ్చినన్ని ముగ్గులు, అలాగే గడపకు పసుపు రాయడం, ఇలా ఇవన్నీ చేసి పెట్టానన్నమాట. ఎంతైనా ఇంటికి ఆడపిల్ల ఉంటే అందం అంటారు, ఎందుకేనేమో. నేను ఇలా చేసేసాను. తర్వాత మా పెద్దోడు కూడా నేను కూడా వేస్తాను ముగ్గులను వస్తున్నాడు అనమాట. ఈ వీడియోలో అదే చూపిస్తున్నాను. ఇంకా ఫైనల్గా అలా ముగ్గులు వేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. కిచెన్ కౌంటర్ టాప్ ఉంటుంది కదా, ఎందుకంటే ఈవినింగ్ వచ్చింది. అరౌండ్ 6:37 అనుకుంటా ముహూర్తం. అది 7 దాటే కాను 7 లోపలను ముహూర్తం అనేది ఉంది. ఇంకా అలాగా మంచిగా ముగ్గులు వేసి పసుపు కుంకుమ ఇవన్నీ రాసేసాను. ఇలాగా ముగ్గులు పెట్టడం వల్ల చాలా బాగా అనిపించింది. అక్కడ ఇంకా టైల్స్ అవి ఏమి వేయించకపోయినా ఈలోపు మా డాడీ వాళ్ళు అయితే బయటికి వెళ్ళి గృహప్రవేశం కావాల్సిన సామాన్లు అవన్నీ, ఫ్లవర్స్, అలానే పాలు పొంగించడానికి కొత్త గిన్నె ఇవన్నీ తీసుకొని వచ్చారనమాట. ఇక్కడైతే ఇవన్నీ రెడీగా ఉన్నాయి. నైట్ గృహప్రవేశం వచ్చింది. నెక్స్ట్ డే సత్యనారాయణమూర్తి రథం. అన్నయ్య వదిన వాళ్ళకి కొత్తగా పెళ్ళయిందనమాట. వాళ్ళతో రథం చేపిద్దాము అని అనుకున్నారు. పాలైతే డాడీ వాళ్ళే పొంగించాలని చెప్పారు పంతులు గారు. ఫైనల్గా అయితే కావాల్సిన ప్రమిదలు, ఇంకా ఇక్కడ ఏవైతే లిస్ట్ రాస్తారు కదా పంతులు గారు, అవన్నీ అయితే తీసుకొచ్చేసారు డాడీ వాళ్ళు అయితే. అప్పుడు సడన్గా చాలా పెద్ద వర్షం అనమాట. అసలు ఏమవుద్దా అనుకున్నాము. బట్ ఎనీవేస్ ఫైనల్గా అయితే మంచిగా గృహప్రవేశం అనేది చేసేసారు. ఇది వచ్చేసి చిన్నదే అండి. పైన 3rd ఫ్లోర్ వేసారనమాట. 2 బెడ్రూమ్స్, అందులోని చిన్న హాల్, చిన్న కిచెన్ వచ్చేలాగా. మా మమ్మీ ఫస్ట్ వెళ్ళారు కదా, ఆయన మా డాడీ, అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ. నైట్ అయితే ఈ గృహప్రవేశం అనేది జరిగింది. ఇక్కడ నేను ఫుల్గా రెడీ అయ్యాను, కానీ మా చిన్నోడు నన్ను ఇంకా అసలు వదలలేదనమాట. ఇంకా ఎత్తుకునే ఉన్నాను. వీడు మా పెద్ద బాబు. నా వీడియోస్ చూసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇంకా అలా మా రిలేటివ్స్ కూడా కొంతమంది వచ్చారు. వచ్చి వాళ్ళు కూడా ఏవో పట్టుకోవాలి కదా, నీళ్ళు ఇవన్నీ పట్టుకుని వచ్చారనమాట. ఇక్కడ పంతులు గారు వచ్చేసి యాజ్ పూజ ఎలా చేయాలి ఏంటి అని ఆయన చెప్తా ఉన్నారు. అలాగా పూజ అనేది చేస్తూ ఉన్నారు. అంటే గృహప్రవేశం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇలా జరుగుతూ ఉంది. మీరు వీడియో చూస్తూ ఉండండి. చాలా రోజులైంది నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి. ఎలా ఉన్నారు, ఏంటి సంగతులు? ఇంకా ఈసారి నుంచి అయితే నేను లాంగ్ వీడియోస్ ఫ్రీక్వెంట్గా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నా షార్ట్ వీడియోస్లో కూడా ఎక్కువ క్రియేటివ్ వీడియోస్ పోస్ట్ చేద్దామని అనుకున్నాను. నెక్స్ట్ అంతా అప్కమింగ్ అంతా ఫెస్టివ్ సీజన్స్ ఉన్నాయి కదా, ఫెస్టివ్ సీజన్స్కి రిలేటెడ్గా కొద్దిగా క్రియేటివ్గా ఏమన్నా పోస్ట్ చేద్దామని అనుకున్నాను. మీకు కూడా ఏమన్నా కావాలంటే కింద కామెంట్ చేయండి, ఎలాంటివి కావాలి ఏంటి అన్నది. నేను డెఫినెట్గా ట్రై చేస్తాను. ఇక్కడైతే ఇది చిన్నదేనండి. ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. ఈచ్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి, అలానే కిచెన్ కూడా ఉంది. అంతే. పైన ఫ్రంట్ అంతా కూడా మా డాడీ వాళ్ళ వెనకాల కనిపించేదంతా టెర్రస్ గార్డెన్ అనమాట. నేను గార్డెన్ టూర్ కూడా చేశాను. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఒకసారి వెళ్ళి చూడండి, బాగుంటుంది. మా డాడీ దగ్గర నెంబర్ ఆఫ్ మొక్కలు అనేవి ఉన్నాయన్నమాట, ప్లాంట్స్ అనేవి. ఇక్కడ పంతులు గారు పూజ చేస్తున్నారనమాట. ఆ పూజని మా డాడీ వాళ్ళు ఫాలో అవుతున్నారు. నన్ను అయితే మా చిన్నోడు ఆ టైంలో అసలు వదలలేదు. అప్పుడు జస్ట్ 1 year కంప్లీట్ అయిందంతే. 1 year కంప్లీట్ అయ్యేసరికి కూడా నన్ను వదలలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఇక్కడ పంతులు గారు అయితే ఫుల్గా పూజ అనేది చేసేసారు. ఇంకా ఏందో చెప్పాలి అని అనుకుని మర్చిపోయాను ఈ వీడియోలో. ఎనీవేస్ ఇంకా నెక్స్ట్ ఇంకా లోపలికి గృహప్రవేశం అనేది చేయమంటే ఇంకా మా డాడీ ఆ గుమ్మడికాయ కొడతారు కదా, అది చేస్తున్నారనమాట. అండ్ బై ద వే నేను ఇక్కడ కట్టుకున్న శారీ వచ్చేసి నేను 2nd ప్రెగ్నెన్సీలో కన్సీవ్ అయ్యాను. అప్పుడు నాకు మా హస్బెండ్ గిఫ్ట్గా ఇచ్చారనమాట. నేనైతే చూపించలేకపోయాను, బట్ శారీ అయితే చాలా బాగుంది కట్టుకుంటే. మంచిగా రెడీ అయ్యాక కొన్నాక ఎందుకు కొనుక్కున్నామా అని డౌట్ వచ్చింది. బట్ నెక్స్ట్ కట్టుకుని చూసాక అనిపించింది అంత బాగాలేదేమో అని. బట్ కట్టుకున్నాక అయితే చాలా బాగుంది. ఇక్కడ మా రిలేటివ్సే, మా పిన్ని వాళ్ళ అమ్మాయిలు, ఇంక ఇలా చాలా తక్కువ మందితో నైట్ టైం కదా. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చాలా తక్కువ మంది పిలిచారు. బికాజ్ ఇదేం పెద్ద గృహప్రవేశం అయితే కాదు, జస్ట్ పైన ఒక ఫ్లోర్ వేసారనమాట, అది కూడా చిన్నగా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నన్ను దీపం వెలిగించమన్నారు పంతులు గారు. ఇంటి ఆడపిల్లతో వెలిగిస్తారు కదా, అది ఇక్కడ దీపం వెళ్తున్నాను అనమాట నేనైతే. అక్కడ దేవుడి గది. ఇప్పుడు ఎక్కడైతే నేను దీపం పెట్టానో అది వచ్చేసి దేవుడి గది అనమాట. ఇంకా పూజకు కావాల్సిన ఫ్లవర్స్ ఇవన్నీ కూడా పూజ చేపిస్తున్నారు పంతులు గారు.
ఇది యాక్చువల్గా మా పిన్ని సర్దుతుందనమాట ఇక్కడ. ఇంకా మా చిన్నోడైతే లాస్ట్కి వాళ్ళ మేనమామ ఇద్దరి దగ్గరికి వెళ్ళాడు. సో వాళ్ళిద్దరికీ కూడా మా పిల్లలంటే బాగా ఇష్టం, బాగా పాంపరింగ్ అనేది చేస్తారు. సో ఇక్కడ మా మమ్మీ డాడీ మేము అందరం కూడా కూర్చున్నాం పూజ జరుగుతుంటే. అక్కడ కనిపించాడు మా వదిన. సో మా పిన్ని వాళ్ళ అమ్మాయిలు అనమాట. సో ఇంకా పూజ అనేది చేస్తున్నారు. మా మమ్మీకి బేసిక్గా కాళ్ళ నొప్పులు ఉన్నాయి. సో అందుకనేసి ఇలా పైన కూర్చోమన్నారనమాట. దేవుడిది ఎంత మనశ్శాంతిగా మనం దేవుడికి దండం పెట్టుకున్నాం అనేది ఇంపార్టెంట్ అండి. కింద కూర్చున్నాం, పైన కూర్చున్నాం ఇవన్నీ కాదు, కానీ వీలైనంత వరకు ఎవరైతే కూర్చోగలరో వాళ్ళు కింద కూర్చోవడం మనకి మంచిది. అలానే తర్వాత నేను చెప్పేది ఏంటంటే దేవుని నమ్మండి, కానీ ఎంత నమ్మితే అంతా కూడా మనం మనస్ఫూర్తిగా నమ్మితేనే మనకి మంచి అనేది జరుగుతుంది. ఏదో చాలా పూజలు చేసేసాము అంటే కాదు, దేవుని మనసులో ఎంత మంచిగా నమ్మితే అంత మంచి జరుగుతుందని నేను నమ్ముతాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా మా చిన్నోడు ఏడుస్తున్నాడు. ఒకసారి తిప్పుదాం అనేసి నేను బయటికి తీసుకుని వచ్చాను అనమాట. అప్పుడు ఆయన ఊరుకున్నాడే కాదు, చూసారు కదా ఎంత గుంజుకుంటున్నాడో. ఇంక ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నా పాట అనమాట. గృహ ప్రవేశంలో ఇంటి ఆడపడుచుతో పాలు పొంగించడం అన్నీ చేస్తారు కదా. ఇక్కడ పంతులు గారు వచ్చేసి ఆ పూజ చేపిస్తున్నారనమాట. స్టవ్కి పూజ చేసి అక్కడ ఏమంటాం ఇది ఏదో అంటాం, నాకు సడన్గా గుర్తు రావట్లేదు. ముద్దది కర్పూరం పెట్టి వెలిగించమన్నారు. సారీ, సడన్గా చెప్తుండే గుర్తు రాలేదన్నమాట. సో ఫస్ట్ అది పెట్టి వెలిగించి అప్పుడు స్టవ్ అనేది వెలిగించమన్నారు. ఈ పంతులు గారు అయితే మా చిన్నప్పటి నుంచి మాకు ఆయనే ఇంట్లో నోములు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కార్తీక మాసం టైంలో. సో ఆల్మోస్ట్ 10 to 15 years నుంచి ఈయనే మాకు చేస్తున్నారు ఇంట్లో ఏ ఈవెంట్ ఉన్నా కూడా, ఎక్సెప్ట్ మా మ్యారేజ్ అనమాట. మా మ్యారేజ్కి మా మావయ్య వాళ్ళు తీసుకుని వచ్చారు. సో ఇది వచ్చేసి గృహప్రవేశం వ్లాగ్ అనమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇదైతే ఆల్మోస్ట్ నేను చెప్తున్నాను కదా 7 to 8 months అయిపోయింది. సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. నాకు తెలిసి మా మమ్మీ డాడీ వాళ్ళు కూడా అసలు గృహప్రవేశం ఎలా చేశాము అనేది కూడా ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళు ఈ వీడియోలోనే చూస్తారనమాట. సో ఇక్కడ నాతో మా డాడీతో మా మమ్మీ వాళ్ళతో దండం పెట్టిస్తున్నారు పంతులు గారు. సో మా డాడీకి ఎప్పుడో చెప్పారంట, నువ్వు ఎప్పటికన్నా 3 అంతస్తులు కడతా అని. అప్పట్లో మా డాడీ దగ్గర అయితే ఇల్లు గడవడానికి కష్టంగా ఉండేది. సో ఆయన ఎవరో చెప్పారు, మా డాడీ అప్పుడప్పుడు తలుచుకుంటూ ఉంటారు. ఒక ఆయన నాకు ఇలా చెప్పారు, ఇలా జరుగుతుంది, నువ్వు అనుకున్నది సాధిస్తావు అనేసి. సో ఫైనల్గా మా డాడీ ఎట్టకేలకు 3rd floor కూడా వేసేసారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. సో పాలు పొంగుతున్నాయి అన్నమాట ఇక్కడ. ఇంకా అందులో అందరినీ కూడా పరమాన్నం వండుతారు కదా ప్రసాదం కింద, అలా కొంచెం కొంచెం బియ్యం వేయమంటున్నారు. సో అలాగే అందరం వేస్తాం. అక్కడ ఏదో జోక్ జరిగింది అనుకుంటా, అందరూ నవ్వుకుంటున్నాము. సో మాకు ఎప్పుడు పూజలు జరిగినా పంతులు గారు ఏదో ఒక డైలాగ్ వేస్తూ ఉంటారు, అలా కాదు ఇలా కాదని సరదాగా ఆనందంగా పూజ చేసుకుంటూ ఉంటాము. ఇంకా అలాగే ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో అందరితో వేపించేశారు. ఇంకా లాస్ట్లో నన్ను వేయమన్నారు అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి సత్యనారాయణ మూర్తి వ్రతం, అలానే దాని తర్వాత భోజనాలు ఇవన్నీ అయ్యాయి. నేను భోజనాలు అయితే క్యాప్చర్ చేయలేదు. సత్యనారాయణ మూర్తి వ్రతం వచ్చేసి అన్నయ్య వదిన వాళ్ళతో చేపించారు. సో అది వీడియో ఉంది, నాకు తెలిసి చాలా ఫ్యూ క్లిప్స్ ఉన్నాయి. లాంగ్ వీడియోకి అయితే నాకు తెలిసి అవ్వదనుకుంటా. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్.